కులగణన నుంచే బీసీలపై కుట్ర. ఇదైతే మనందరికి ఎరకైగా కులగణన నుంచే స్టార్ట్ అయిపోయింది. వ్యూహాత్మకంగా బీసీల జనాభా తగ్గింపు, కులగణనలేమో జనాభా తగ్గి చూపించారు. ఆ సర్వే గణాంకాలతోనే కోట అమలు చేస్తామని వాళ్ళే చెప్పారు. అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు ఒకసారి చూడండి. కులగణన వల్ల జనగణన వల్ల పెరగాల్సినటువంటి జనాభా తగ్గిందన్నట్టు చెప్పడం వల్ల ఇలా కోటా కూడా తగ్గిపోయింది. గతం కంటే తక్కువ. ఇప్పుడు గతంలో 23% ఇచ్చిండ్రని మనమే చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ప్రకారంగానే మనకు వాటా దక్కింది. కానీ ఇలా 17% కూడా మించట్లేదు అంటే ఎవరు తీసుకొచ్చారు? మరి దేనివల్ల మరి అది తగ్గడం కారణం ఏంటిది? ఇగో అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు కులాల వారీగా లెక్కలు బయట పెట్టని సర్కారు మండిపడుతున్న బీసీ సంఘాలు మేధావులంటూ ఇగో జీవో నెంబర్ 46 వ్యతిరేకంగా లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నేతలు అంటూ ఇక్కడ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఉదరగొట్టి చివరకు 17%కే పరిమితం చేసిన కాంగ్రెస్ సర్కారుపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కులగణన నుంచే వ్యూహాత్మకంగా కుట్ర చేసి బీసీల జనాభాను తక్కువ చేసి చూపించిందని ధ్వజమెత్తుతున్నాయి. ఆ లెక్కల ఆధారంగానే నేడు రిజర్వేషన్లు ఖరారు చేసి కోటాకు కోత పెట్టిందని భగ్గుమంటున్నాయి. కులాల వారీగా లెక్కలు, నివేదికలు ప్రభుత్వం బయట పెట్టకపోవడం కూడా బీసీ సంఘాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది అంటూ ఇలా కదం తొక్కిన బీసీ సంఘాలు అంటా ఉన్నారు కదా. ఈ బీసీ సంఘాలే ఆనాడు పోయి కూర్చున్నాయి రేవంత్ రెడ్డి దగ్గర, సంతోషపడ్డాయి, ఖుషి అయిపోయినారు. ఇంకా పాల ప్యాకెట్లు చూపించి పోసుడే, ఇక ఆగేదే లేదు. ఫోటోల మీద బీసీలకు 42% వాటా ఇస్తా ఉన్నాడు. ఎక్కడిచ్చిండు? మొత్తం అయినాక చేయాలేదని ఉంటే ఆత్రం మనకు ఎక్కువ. అంటే అల్ప సంతోషులం మనం. నిజంగా అణగారిన వర్గాలు ఎప్పుడు కూడా అల్ప సంతోషులే. ఇట్లనే చేస్తూ ఉంటారు. వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, వాళ్ళు మోసపోతూ ఉంటాడు. అదే కదా, చేతికి రానే రాకపాయే, అందకపాయే. ఇక నిర్ణయం తీసుకుని ఇక బీసీ సంఘాలు మీటింగులు పెట్టుర్రి, బీసీ సంఘాలు ఎగబడుర్రి, బీసీ సంఘాలు పాలాభిషేకాలు చేయండి. మరి ఏమైంది? ఈరోజు ఎక్కడ పోయింది? ఇచ్చిండ్రా? ఇంకా తగ్గించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుంది కాదు, ఇంకా అంతకంటే తగ్గించి మరి ఇస్తుంటే ఇలా నష్టపోతుంది ఎవరు? ఎవరు మాట్లాడరు. ఇలా ఇట్లా ఏదో 10 మంది వచ్చి బయటకు వస్తారు, కథం ఇక లోపట్నే పోతుంది, అది అటే పోవాలి. ఇక వీళ్ళని కూడా ఏదన్నా మాట చెప్పో లేకపోతే ఏదైనా పదవిలు ఇచ్చో ఆపేస్తే వీళ్ళు కూడా సపరేట్గా బంద్ చేసుకుంటారు. నేను వీళ్ళని అవమానపరుస్తలే, తగ్గిస్తారని. కానీ జరుగుతున్న తంతు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏమైంది లాస్ట్కి? ఎంత గొప్పగా చెప్పారు బీసీ డిక్లరేషన్ అని చెప్పి. ఏమైంది ఇక్కడ? ఇయ్యాల ఎందుకు వస్తలేదు మరి? ఇగో కదం తొక్కిన బీసీ సంఘాలు రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు. విద్యానగర్ బీసీ భవన్ ఇది కూడా కొన్ని రోజులు ఉంటుంది అంతే, తర్వాత కథం. ఇక అరే ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదని చెప్పి మనమే మాట్లాడి ఎట్టి పరిస్థితులలో ఈసారి సాధించాలని చెప్పి పోరాటం చేద్దామని చెప్పి చివరికి ఇసుకపాయ రాను రాను వీగిపోతుంది. ఇంకేం మిగిలింది అక్కడ? విద్యానగర్ బీసీ భవన్ లో నిరాహార దీక్ష, ట్యాంక్ బండ్ వద్ద బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ధర్నా, గాంధీ భవన్ ముట్టడించిన విద్యార్థి జేఏసీ, నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్, సిరికొండ జీవో 46 రద్దు చేయాల్సిందని ఆర్ కృష్ణయ్య. ఇదే ఆర్ కృష్ణయ్య అదే రేవంత్ రెడ్డితో కలిసి ఇక బ్రహ్మాండంగా మా కోసానికి నువ్వు చేసినామని చెప్పి అభినందన సభలు పెట్టుకున్నారు. అభినందనలు తెలిపారు. ఆ కాలంలో యాదుకుండాలి మీకు. కొన్ని నెలల కింద స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 17%కి పరిమితం చేయడంపై బీసీ కుల సంఘాలు బగ్గుమన్నాయి. ఎంత బగ్గుమన్నా ఏం చేసినా ఆయన చేసేది చేసుకుంటూ పోతుండు. అరే ఇక జూబ్లీహిల్స్ లా ఒక్కసారి కర్రు కాల్చి బాధ పెడితే చక్కగా అవుతారు, సెటరేట్ అవుతారని చెప్పారు. అందరు మొత్తుకోరు. ఏం చేస్తారు? గెలిపిస్తారు, కూర్చోబెడతారు. ఇలా వాళ్ళు అయ్యేదేమున్నది? మమ్మల్ని ఏమైనా చేస్తారా? వీళ్ళు మమ్మల్ని దింపేది ఉందా? మాకేమైనా ఓట్లు అవసరమా? ఇప్పుడు స్థానిక సంస్థలు ఎవరిని సాగు ఆడేస్తాడు. గెలిచిన తెచ్చుకొని మనం దాంట్లో కలుపుకుంటే అయిపోయా. గెలిచిన తెచ్చుకొని మనం అందరం కలుపుకుంటే అయిపోయా. సో అట్లాంటప్పుడు టెన్షన్ లేదని చెప్పి రిజర్వేషన్ అనేది లేకుండా ఇక చూడండి, ఇక పర్సెంటేజ్ చూడండి ఒకసారి. ఇగో ఎంత దారుణం అంటే ఇచ్చిన శాతం గురించి వీళ్ళేమో గొప్ప చెప్తా ఉన్నారు. ఇగో ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇదే బీసీలకు సంబంధించింది. ఇగో బీసీ రిజర్వేషన్లు 21.39 అంటూ ఎవరు? వీళ్ళు అంటారు. ప్రభుత్వం తరపున చెప్తారు 17% తగ్గించారని విపక్షాలు చెప్తున్నాయి కదా, కాదంటున్నాయి. కాకపోతే ఇగో చూడండి, ఇక్కడ 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్ల ఖరారు వచ్చిందట 21.39 అట. అంటే ఒకవేళ వీళ్ళ లెక్కేసుకున్న దరిద్రానికి వీళ్ళ లెక్కేసుకున్న గతంలో 23 ఉండే, తగ్గిందా పెరిగిందా? జనాభా పెరగాలన్నా తగ్గాలన్నా? పెరిగితే మనకు వాటా రావాలన్నా రావద్దా? అది వదిలేసి ఇలా రివర్స్లా తగ్గిపోయి 21.39 అని సిగ్గు లేకుండా ప్రభుత్వం తరపు నుంచే చెప్తున్నారంటే ఈ దద్దమ్మలకి ఇంకేం చెప్తే అర్థమవుతుంది? బీసీలు ఇంకా ఎంత గడి పెట్టాలి? వీళ్ళకి ఇంకెప్పుడు ఇస్తారు? ఇంకా అయిపోయా. స్థానిక సంస్థలలో ఇస్తాం కథం బొంద పెడతాం, కథం అయిపోయింది. ఇక గంగలు కలిసిపోయింది. ఒడిశర సుమతి అది పరిస్థితి. గల ఇస్తామన్నది ఏదైతే ఉందో దాన్ని ఒడిశర సుమతి అని చేసిరు. ఇగో 17% తగ్గించారని విపక్షాలు అంటున్నాయి కదా. కాదు 2019 పంచాయతీ ఎన్నికల తరహాలు పెట్టినామని వీళ్ళంటూ. కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారు. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఏ లెక్కలు ఎవరికి అప్పచెప్పి అడ్డం పొడుగు చేయదలుచుకున్నారు మొత్తం కింద మీద? నిజానికి 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్లు సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ప్రక్రియ, పంచాయతీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత అంటూ బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి అని వీళ్ళంటా ఉన్నారు. 42% రిజర్వేషన్ పేరిట మోసం, 24% 17కు తగ్గించారు.
ఫ్యూచర్ సిటీ పేరిట 5 లక్షల కోట్లు దోపిడీకి యత్నం కేటీఆర్. 50,000 కోట్ల విద్యుత్ కుంభకోణానికి తెరలేపారు. రామగుండం, పల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో భారీ అవినీతి, వాటాల పంపకాల కోసమే కేబినెట్ సమావేశాలు హరీశ్రావు అంటా ఉన్నాడంటూ ఇక్కడ వార్త. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గాయంటూ విపక్షాలు వివిధ సంఘాల ఆరోపణలు అవాస్తవమని, సంఘాలు చెప్పేది లేకపోతే విపక్షాలు చెప్పేది అవాస్తవమైతే సంగారెడ్డి జిల్లాకెంచి ఓ మాజీ సర్పంచ్ పిటిషన్ వేసిండు కదా. సో మరి ఆయన ఎందుకు వేసిండు? తలకాయ ఖరాబ్ చేసిండా? బీసీలకు రావాల్సిన వాటా దక్కలేదని వేయలేదా? కనిపిస్తలేదా? అక్కడ 613 ఉంటే 170 ఎట్లా వస్తాయి? మరి మిగిలిన ఎక్కడ పోతాయి? అది శాతమా? ఆ శాతం కోసానికి ఇన్ని రోజులు కొట్లాడింది, ఈ 2 ఏళ్ళు ఆపింది మీరు దీనికోసం ఎలక్షన్స్. అరే మరి ఇంత దారుణంగా ఉంటుందా? ఇన్ని మోసాలా? ఒకటంటే 6 గ్యారంటీల నుంచి మోసం ఇల్లది చాలా అయింది. ఇక 6 గ్యారంటీలు గంగలు కలిపి 13 హామీలు ఇంకెక్కడో కలిపి 420 మేనిఫెస్టోల హామీలు బంగాళాఖాతంలో కలిపి చివరికి బీసీలను తీసుకొచ్చి అనామతం బొందబెట్టి ఇడిచిపెట్టేసినాయి. 100 గజాల లోతు పొక్కదీసి మరి అలా బీసీలను బొందబెట్టేసినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి బీసీలకి బుద్ధి రావాలి, సోయి రావాలి. మనోళ్ళని మనం మోసం చేస్తున్నాము, మనోళ్ళని మోసం చేస్తుంటే మేము ఇక్కడ ఎందుకు ఉండాలని ఒక్కనికన్నా సిగ్గుందా? ఒక్కనికన్నా ఆలోచన ఉందా? లేలే మేము ఇంకా ఎక్కువ ఇస్తున్నామని చెప్తే నమ్మాలి, ఇంకా వాళ్ళకు డబ్బు కొట్టుకుంటూ తిరగాలి. ఇంకా అందులోండి బీసీల కోసం మాట్లాడినటువంటి నోర్ల కోసం చెప్తా ఉన్నా నేను. పదవుల కోసం పెదవులు మూసుకున్న దొంగ నాయకుల కోసం చెప్తా ఉన్నా. ఆ దొంగలు ఇలా మాట్లాడకపోవడం వల్లనే ఇలా నష్టం జరుగుతూ ఉంది. బీసీలంతా ఎక్కడ పోయారు అసలు? ఎందుకోసానికి బయటకు వస్తలేరు? మరి ఎందుకు మాట్లాడతలేరు? అవసరం లేదా? వాటా దక్కక్కర్లేదా? మనకి రాజకీయ పరంగా రిజర్వేషన్లు అవసరమే లేదా? మళ్ళీ ఎందుకు వేదికలెక్కి రాజ్యాధికారం అన్ని కులాలు కలిసి ప్రయత్నం చేయాలి, 50% పైగా ఉన్నటువంటి మనం ఎందుకు రాజులం కావద్దు, రాజ్యాలు పాలించవద్దు అని చెప్పి అంటారు కదా, రాజ్యాధికారం కావాలంటారు కదా. మరి నీ కృషి ఎక్కడ పోయింది? నీ మాట ఎక్కడ పోయింది? నీ తెలివి ఎక్కడ పోయింది? నీ ఆలోచన ఎక్కడ పోయింది? ఎందుకోసానికి మరి ప్రయత్నం చేస్తలేరు? ఏదో కొద్దిమంది చేసి అవుతుందా? ఇంతమంది ఉన్నారు కదా, మేధావులంతా ఉన్నారు కదా, ఏం చేస్తూ ఉన్నారు? వట్టప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, ఇంకేవో చేస్తారు. మరి ఎందుకు ఒక్కసారి గట్టిగా ప్రశ్నిస్తలేవు, గట్టిగా అడుగుతలేవు అని ఇవాళ బాధపడతా ఉన్నారు బీసీలంతా కూడా. కవితక్క ఫుల్గా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు దునియా ఉన్నాయి. ఇక అవన్నీ చూపెట్టాలంటే ఇప్పుడు టైం సరిపోదు. కానీ ఎందుకంటే కవితక్క కట్టిన చీర చూసి అందరూ మాట్లాడుకుంటారు, అరే కవితక్క ఏంది గిట్ల కట్టిన చీర? వట్టప్పుడే మంచి డిజైనర్ వేర్ సారీలు కడుతుంది, మంచి డిజైనర్ సారీలు కడుతుంది. ఎందుకో బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ కోసం పోతూ తను మాత్రం ఈ 3 రంగుల జెండా కట్టి అని పోయింది. మరి ఎందుకోసం కట్టిన? తన వ్యక్తిగతమైనప్పటికీ అసలు ముచ్చట ఏదో నేను చెప్తా. అక్కనేమో కాంగ్రెస్ గద్దలు ఊలగొట్టమని చెప్తుంది. ఎవరికి చెప్తుంది? కార్యకర్తలకు చెప్తుంది. ఈ అక్క తమ్ముళ్ళందరికీ ఏం చెప్తుంది అంటే, ఊర్లల్లో కాంగ్రెస్ గద్దలు ఊలగొట్టుండ్రి 42% ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 18% లోపే ఇస్తున్నటువంటి కాంగ్రెస్ గద్దలు కూలగొట్టడంతో పాటు కాంగ్రెస్ని గద్దె దించుదామని చెప్తుంది. కానీ అక్క మాత్రం ప్రగతి భవన్లో పోయి మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అట్లే మన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ కొడుకు ఫంక్షన్కి మాత్రం 3 రంగుల జెండా కట్టి పోతుంది. మళ్ళా 3 రంగుల జెండా ఎట్లయితుంది? ఇది మన జాతీయ జెండా కూడా అవుతుంది కదా అని అంటే వాళ్ళు అంటారు. ఇక ఎందుకంటే ఎవరికి ఏది దొరుకుతుంది అట్లా ఉన్నది అవకాశం. మరి ఏం చెప్తాం? కాంగ్రెస్ పార్టీ జెండా అట్లా అయిపోయింది. అట్లా చెప్పుకోవచ్చు, ఇట్లా చెప్పుకోవచ్చు అన్నట్టు అయిపోయింది. అయితే అక్క చీర గురించి ఎక్కువ చర్చ వస్తూ ఉంది. అక్క మరి మాకు చెప్తివి, అత్త నీతులు చెప్పి కోడలేదో చేసి ఏదంటారు కదా, కోడలికి నీతులు చెప్పి అత్తేదో చేసిందట అని మోటు సామెత, గలీజ్ సామెత కామెంట్లు పెడతారు. అవి నేను చెప్పొద్దు. కానీ జస్ట్ ఉదాహరణకు అట్లా చెప్పిన నాకు ఎట్లాంటి ద్వేషభావం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కామెంట్లలో అలాంటి అర్థం వచ్చేలాగా మాకెందుకు నీతులు చెప్పినావు, నువ్వెందుకు పోతున్నావు అక్క? పోవద్దు కదా.